యేసుక్రీస్తు ప్రభువు పేరిట ఎనీరా అండ్ యావే జీసస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు వాక్యాంశం ఏమనగా సిద్ధ మనసు గురించి 3వ భాగం తెలుసుకుందాము. 3వ భాగంలో దేవుని అంతిమ తీర్పు అనే విషయాల గురించి తెలుసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ రెక్కల నీడలో మమ్మను భద్రపరిచి కాపాడినందుకై వందనాలు తండ్రి. 3వ రోజుగా ఎనీరా అండ్ యావే జీసస్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా పంచుకోవాలని అనుకుంటున్నాను. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మీ నోటి బూరగా వాడుకోమని, దీవించి ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. యెహెజ్కేలు 34వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. నా మంద, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువపెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం తీర్చితిరి, పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి. యెషయా 58వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దిగంబరినై ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిరి. ఎప్పుడు రోగినై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిరి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. సామెతలు 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. తరువాత ఎడమవైపున ఉండేవారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. హెబ్రీ 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తెగులను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఇంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు,
రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పెను. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటయైనను, దప్పిగొని ఉండుటయైనను, పరదేశీయుండుటయైనను, దిగంబరినై ఉండుటనైనను, రోగినై ఉండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి నీకు ఉపచారం చేయకపోతిమి అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మరియు వారితో, నిత్య శిక్షకు పోవుదురు అనెను, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అనెను. దేవుని యొక్క గొర్రెలు ఏ విధంగా ఉంటాయో బైబిల్ వచనాల ద్వారా తెలుసుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాము. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటిని ముందుగా నడిపించును. గొర్రెలు తన స్వరం ఎరుగును గనుక అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు చదువుకుందాము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. పరలోక రాజ్యం గురించి బైబిల్ వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాము. కాబట్టి ఈ యాజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయు బోధించువాడెవడో పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుని తీర్పు గురించి కొన్ని బైబిల్ వచనాలు తెలుసుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాము. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. రోమా 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాము. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవమిచ్చును. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. తీర్పు తరువాత ఎవరి స్థితిని మార్చడం ఉండదు. బైబిల్ వచనాలు చదువుకుందాము. లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. దేవునితో కలిసి గడపబోయే జీవితం శాశ్వతం. బైబిల్ వచనాలు చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము.
నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీనిని బట్టి మన క్రియల ద్వారానే మన అంతిమ గమ్యాన్ని నిర్ధారించుకోవచ్చు. జీవితము మరియు మరణము, మరియు ఆశీర్వాదము లేదా శాపము, అవి కూడా మనం ఎంచుకున్న మార్గం. దీనిని బట్టి నిత్యజీవం, నిత్య శిక్షణ మనమే నిర్ణయించుకొని మన జీవితాన్ని కొనసాగిద్దాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని విని వదిలేసే వారంగా కాకుండా పరలోక రాజ్యం కోసం, అంతిమ తీర్పు కోసం సిద్ధ మనస్సు కలిగి మీ చిత్తాన్ని తెలుసుకొని జీవించే వారిగా మమ్మలను దీవించి ఆశీర్వదించమని పరలోకమందున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తేబడిన కొరియ పిల్లను దినదినము చనిపోచున్నాను. యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోచున్నాను. యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు కొరియ పిల్లను నేను వధకు తేబడిన గొర్రె పిల్లను. మరింత దేవుని వాక్యాలను తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఏమైనా బైబిల్ విషయాలు తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. తప్పక నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.